ఐపీఎల్ 2024 దాదాపు చివరి దశకు వచ్చేసింది. దీంతో రేపు కీలక క్వాలిఫైయర్ 2 మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించి రాజస్థాన్ జట్టు క్వాలిఫైయర్ 2 కు చేరుకుంది. ఈ క్రమంలో రేపు చెన్నైలో ఎంజే చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్లోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత మే 26న కోల్కతా నైట్ రైడర్స్ తలపడనున్నారు. ఇప్పటికే క్వాలిఫైయర్ 1లో హైదరాబాద్ ను ఓడించి కేకేఆర్ జట్టు ఫైనల్స్ కు చేరుకుంది. అయితే రేపు శుక్రవారం ప్రతికూల వాతావరణం ఉంటుందని ఇప్పటికే వాతావరణ స్పష్టం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఫైనల్ కు వెళ్లే జట్టు ఏది అనే ప్రశ్న తలెత్తుతోంది. క్వాలిఫైయర్ 2 కి వర్షం ఆటంకం కలిగిస్తే అంపైర్లకు కనీసం 5 ఓవర్ల మ్యాచ్ నిర్వహించడానికి అదనంగా గంటన్నర సమయం ఉంటుంది. తుఫాను కారణంగా 5.5 ఓవర్ల మ్యాచ్ కూడా ఆడలేకపోతే అంపైర్ సూపర్ ఓవర్ ద్వారా ఫలితాన్ని నిర్ణయిస్తారు. సూపర్ ఓవర్ కూడా సాధ్యం కాకపోతే మ్యాచ్ రద్దవుతుంది. ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్లను పోల్చి చూస్తే రాజస్థాన్ పై హైదరాబాదే ఎస్ఆర్హెచ్ పై చేయి ఉంది. ఐపీఎల్లో ఆర్ఆర్ ఎస్ఆర్హెచ్ మధ్య ఇప్పటి వరకు మొత్తం 19 మ్యాచ్లు జరగగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇప్పటి వరకు రాజస్థాన్ రాయల్స్ ను 10 సార్లు ఓడించింది. మరోవైపు గెలుపు అంచనా ప్రకారం చూస్తే ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 52% గెలిచే అవకాశం ఉండగా రాజస్థాన్ రాయల్స్ జట్టుకు 48% ఛాన్స్ ఉంది.